పచ్చడి పెట్టాలంటే మా అక్కని మించిన వాళ్ళు ఎవరు ఉండరనిపిస్తది ఒక్కొక్కసారి. అంత బాగా పెడుతుంది. టౌన్ రేట్ అట్ టైంలో ఆవకాయ పచ్చడి పెట్టింది. అరౌండ్ ఒక 3 ఇయర్స్, 4 ఇయర్స్ అయితుంది. ఇప్పటికే పచ్చడి అలానే ఉంది. ముక్క ఎక్కడ మెత్తగా అవ్వలేదు. అదే గట్టిగా ఉంది. కలర్ అలానే ఉంది. టేస్ట్ కూడా అలానే ఉంది ఇన్ని ఇయర్స్ అయినా. అయితే కొంతమంది పచ్చళ్ళు పెడితే తొందరగా పాడైపోద్ది. చేతి బట్టి కూడా ఉంటుందనుకుంటా. కొంతమంది పెడితే ఎన్ని సంవత్సరాలని నిలవ ఉంటుంది. సో, ఎప్పుడు పచ్చడి కావాలన్నా అక్కనే పెడుతుంది సమ్మర్ వచ్చిందంటే. ఆవకాయ పచ్చడి ఆల్రెడీ ఉంది కదా అని చెప్పి ఈసారి మాగే పెట్టించాను. ఆ రోజు ఏంటంటే వర్షం వచ్చేసింది. ఇది బేసిక్గా ఏంటంటే మొక్కలు కొంచెం ఎండితే బాగుంటుంది. ఆ టేస్ట్ ఇంకోలా ఉంటుంది. ఆ రోజు వర్షం పడేసరికి సరిగ్గా ఎండలేదు. ఇది ఒక రకం పచ్చడి, ఇంకొక రకం కూడా పెట్టింది. సో, సింపుల్ ప్రాసెస్. బేసిక్గా వీళ్ళకి ఒక ఐడియా ఉంటుంది కాబట్టి ఎంత వేస్తారు ఏంటనేది మెజర్మెంట్ చెప్పలేదు, కానీ తను ఉజ్జాయింపుగా వేసేసింది. ఎలాగో మూడో రోజున మళ్ళీ మనం కలుపుతాం కదా, ఉప్పు కారం సరిపోకపోతే మళ్ళీ వేసుకుంటాము. పచ్చడి అయితే చాలా బాగా కుదిరింది. అందులో సగం అక్కకి, సగం మాకు. పచ్చడి ప్రాసెస్ అయిన తర్వాత లాస్ట్లో ఇది ఒకటి ఉంటుందండి. అన్నం కలుపుకొని తింటే ఆ గిన్నెలో మామూలుగా ఉండదు. నార్మల్గా పచ్చడి తిన్నప్పుడు ఆ టేస్ట్ రాదు, కానీ ఆ రోజు ఏంటో తెలియదు కానీ సూపర్ టేస్ట్ ఉంటుంది. అందులోని కలిపే విధానం కూడా ఉంటుంది. అమ్మాయి చేతితో కలిపి పెట్టింది కాబట్టి ఆ టేస్ట్ వచ్చిందేమో నాకు తెలియదు, కానీ ఎప్పుడు పచ్చడి కలిపి ఇలా తినే అలవాటు ఉంది. బేసిక్గా అందరూ తింటారు అనుకోండి, మేమనే కాదు, కానీ మొత్తానికైతే మా అక్క పచ్చళ్ళు బాగా పెడుతుంది. థ్యాంక్ యూ.